తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల పొత్తుమైతే ఖాయమైపోయింది. ఇది నిన్న టీవీ9 వాళ్ళు బ్రేకింగ్ చేశారు. అంతకుముందు నేను చాలా రోజుల నుండి ప్రస్తావిస్తూ వస్తున్నాను. పొత్తు దాదాపుగా ఖాయమైనట్టే, కాబట్టి సీట్ల దగ్గరనే తేడా ఉందన్నాడు. అది కూడా దాదాపుగా ఖరారు అయిపోయినట్టే కనబడుతుంది. లేటెస్ట్గా వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే 6 పార్లమెంటు స్థానాలు, 12 అసెంబ్లీ స్థానాలు. సరే, దీన్ని అంగీకరించలేని పరిస్థితి అయితే మిగతా వాళ్ళలో ఉంది. అందులో ప్రధానంగా ఏదైతే అధిక సీట్లు కోరుతున్నటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే, బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లు అయితే సగం సగం తీసుకోవాలని, లేకపోతే కనుక 25 సీట్లకు తగ్గకుండా తీసుకోవాలి, 25 అసెంబ్లీ 10 పార్లమెంట్ అని అడుగుతున్నారు. అధిష్టానం వైపు నుంచి క్లియరెన్స్ అయితే 6 పార్లమెంటు 12 అసెంబ్లీకి వచ్చింది అన్నటువంటి పాయింట్ టీవీ9 బ్రేక్ చేసింది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పొత్తు అయితే దాదాపుగా ఖాయమైపోయినట్టే. కాకపోతే ఓట్లు షిఫ్ట్ అవుతాయా లేదా, పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఓటర్లు తెలుగుదేశంకి షిఫ్ట్ అవ్వడం, తెలుగుదేశం ఓటర్లు జనసేనకి షిఫ్ట్ అవ్వడం, బీజేపీతో పొత్తు వల్ల బీజేపీ ఓటర్లు తెలుగుదేశం జనసేనకి షిఫ్ట్ అవ్వడం, తెలుగుదేశం జనసేన ఓటర్లు బీజేపీకి షిఫ్ట్ అవుతారా లేదా అన్నదే ఇక్కడ కీ పాయింట్.